తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గోకవరం గ్రామానికి చెందిన దళిత నేత బంటుమెల్లి మైనారరావు హైదరాబాద్ లో తుది శ్వాసను విడిచారు. ఆయన మృతి పట్ల గోకవరం దళిత నాయకులు ప్రకటన సానుభూతి తెలియజేశారు. దళిత పెద్దలు మాట్లాడుతూ ఆయన ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అత్యున్నత చదువులు చదివి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సెక్రటరీలో అడిషనల్ ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసే దళితులలో మట్టి మాణిక్యంగా నిలిచారు. గోకవరంలో 1970 సంవత్సరంలోనే గోకవరం పరిసర ప్రాంతాల్లో ఎక్కడా లేని విధంగా గోకవరంలో సొంత ఖర్చులతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి మంచి వ్యక్తి అయిన గుర్తింపు తెచ్చుకున్నారు. సందర్భంగా గోకవరంలో ఉన్న దళిత సామాజిక వర్గానికి చెందిన అందరూ స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో దళిత నేతలు గునిపే భరత్, అంబటి అబ్రహం, చక్కల చిన్ని, గోలి చిన్ని, ఇజ్జిన కిరణ్ కుమార్, కూరాకుల సుమంగలి, నాగరపు నాగరాజు, మందపాటి సతీష్, యూత్ మహిళలు మరియు కుటుంబ సభ్యులు ప్రేమ్ కుమార్, ధర్మేంద్ర, నీలకంఠ, అశోక్ కుమార్, అమ్ములమ్మ తదితరులు పాల్గొన్నారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈరోజు మన ప్రీతమ దళిత అయినటువంటి మైనారావు గారు మరి 84 సంవత్సరాల్లో మన శాశ్వతాన్ని తీసుకుని మరి దేవుని సన్నిధికి ఆయన వెళ్ళినట్టుగా మనం అందరూ భావిస్తున్నాం. భగవంతుడు వారి యొక్క విడిచిపెట్టినటువంటి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఆదరణ మోదాన్ని కలగాలని మనందరం కూడా ఆయన గురించి మౌనం వహించాం. కానీ ఆ రోజుల్లో మైనారావు గారు అస్పృశ్యత నివారణ ఎక్కువగా ఉన్న టైంలో మరి ఓల్డ్ బిఏ చదువుకుని, అంటే ఎన్టీ రామారావు గారు ఓల్డ్ బిఏ చదివాడు, జగ్గయ్య గారు ఓల్డ్ బిఏ చదివాడు. చెప్పినటువంటి దాన్ని అన్నింటి కూడా ఉపయోగించుకొని ఒక మంచి ఉద్యోగంలో ఆయన కొనసాగడం జరిగింది. స్టార్టింగ్లో ఎస్టీఓగా పనిచేశాడైనా, తర్వాత డీటీఓగా డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్గా 7 రోజులు పనిచేశాడైనా, డిపార్ట్మెంట్ టెస్ట్ రాసి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. హైదరాబాద్ సెక్రటేరియట్లో సెక్రటరీలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఫైనాన్స్లో అడిషనల్గా సెక్రటరీ చేయడం అంటే సామాన్యంగా ఆయన రిటైర్మెంట్ 20 సంవత్సరాలుగా ఉండే ప్రిన్సిపల్ సెక్రటరీ అయిపోయింది. దీంట్లో #1 ఫైనాన్షియల్ ఆఫీసర్ స్థాయికి ఆయన వెళ్ళడానికి కారణం ఏంటంటే మన గురువు చెప్పినట్టుగా కేవలం విద్య, చదువుకోవడం ద్వారానే ఆయన ఇదంతా సాధించారు. అలాగే మన భర్త గారు చెప్పినట్టుగా ఈరోజు ఈ అంబేద్కర్ స్టాట్యూ 1970 సంవత్సరాలు సుమారు 50 సంవత్సరాల చరిత్ర ఈ స్టాట్యూ. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ స్టాట్యూకి సంబంధించి అంబేద్కర్ జయంతికి ఈ గోకవరం మండలంలో గ్రామంలో ఈ చేయనేది కేవలం వ్యక్తిగా బాధ్యత పడిన ఆయన భరత్ గారు నిజంగా మా కుటుంబంలో మేమన్నా ఎప్పుడన్నా అలాగే ఎక్కడెక్కడ ఉండి మేము మర్చిపోయామో కానీ భరత్ గారికి మర్చిపోలేదు. ప్రతి సంవత్సరం ఎవరున్నా లేకపోయినా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మన కుర్రలందరూ కూడా తీసుకెళ్ళి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తీసుకెళ్ళి ఎన్ని వచ్చినా ఎన్ని ఆయన
దళితులకి చాలా విషాదకరమైనటువంటి రోజు. కారణం ఏంటంటే తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గోకవరం గ్రామం అంబేద్కర్ పేటకు సంబంధించినటువంటి మా దళిత నాయకులైనటువంటి స్వర్గీయ శ్రీ బంటివెల్లి మైనారావు గారు మరి ఈ రోజు హైదరాబాద్ లో మరి ఆయన స్వర్గస్థులైనారు. మరి ఆయన గురించి ప్రత్యేకంగా మరి ఈ రోజు స్థానిక అంబేద్కర్ పేటలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద మరి గోకవరం మండలానికి సంబంధించినటువంటి దళితులు యువత మరి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. కారణం ఏంటంటే మరి ఆయన పూర్వం దళిత సామాజిక వర్గంలో ఒక కుగ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి. ఆయన గతంలో ఒక 30 సంవత్సరాలు 25 సంవత్సరాల క్రితమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ఒక స్టేట్ ఆఫీసర్ గా అంటే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ కమిషనర్ గా కూడా ఆయన ఉద్యోగం చేయడం జరిగింది. దళిత సామాజిక వర్గానికి హ్యూమన్ రైట్స్ లో కూడా చేయడం జరిగింది. అనేక రకాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే పెద్ద రాష్ట్రానికి కూడా ఆయన ఎన్నో మేలు చేసినటువంటి చరిత్ర గల నాయకుడు. మరి ఈ రోజు ఈ దళిత సామాజిక వర్గం అంతా కూడా ఆయనకి ఘనంగా నివాళులర్పించే కారణం ఏంటంటే మరి ఒకప్పుడు మరి దళితులకి ఉన్నటువంటి హక్కులు, భారత రాజ్యాంగం అంటే ఏమిటి, అది ఎవరు రచించారు, దానివల్ల ప్రధానంగా దళిత సామాజిక వర్గం ఏ రకమైనటువంటి ఫలాలు పొందడానికి ఉన్నది అవకాశం, యావత్ భారత రాజ్యాంగం అంతా కూడా ఏ రకంగా నడిపించాలి వ్యవస్థలన్న విధానంతో ఒక రాజ్యాంగం మనకు ఉన్నదన్న విషయం, అది అంబేద్కర్ రాశారన్న విషయం ఎవరికి తెలియనటువంటి రోజుల్లో అంటే సుమారు 50-60 సంవత్సరాల కాలంలో అంటే 1970లో ఇలాంటి విషయాలు తెలియాలని చెప్పేసి ఆ రోజుల్లో ఆయన ఒక దృఢ సంకల్పంతో విపరీతమైనటువంటి కుల వివక్ష ఉండే సమయంలో ఆయన సొంత డబ్బులు వెచ్చించి ఈ రాజమండ్రి డివిజన్ లోనే మొట్టమొదటిగా మరి గోకవరంలో అంబేద్కర్ పేటలో ఆయన మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తరువాతే ఇక్కడ ఈ ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాలు పెట్టడం జరిగింది.